దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, భయం పడకము, దిగులు పడకము, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండము అని దేవుడు మనం బలపరచడానికి, మనం దీవించడానికి, దేవుడు ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉన్నా సరే దేవుడే మనకు ఆధారం అని పాట పాడుకుంటూ దేవుడి మాటలు చెప్పుకుందాము. దేవుడు మహిమ పరచబడదాం.
కలుగుగాక. దేవుడు ఈరోజు 2వ దినవృత్తాంతాల గ్రంథము, 1వ దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నారు. 2వ దినవృత్తాంతాలు చూడండి. 1వ దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 22వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడారు. ఏ బాధలో ఉన్నా భయపడద్దు, దిగులు పడద్దు, ధైర్యం తెచ్చుకొని బలంగా ఉండు అని చెప్తున్నారు. దేవుని బిడ్డ, ఈరోజు నాతో మాట్లాడిన దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నారు. ఏంటంటే అలా దిగులు పడకుండా ఉండాలంటే, అలా భయపడకుండా ఉండాలంటే, అలా ధైర్యం తెచ్చుకొని ఉండాలంటే ఏం చేయాలి? యెహోవా ఇశ్రాయేలు గురించి మోషేకు ఇచ్చిన కట్టడలు. మోషే గారు 6 లక్షల జనాభాని నడిపించారు. ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేసే జనాంగం. వాళ్ళ విషయంలోనే నేను ఎక్కువ బాధపడుతుంటాను. దేవుని ఆలయం కట్టాలి అనే విషయమే బాధ. ఇంకో బాధ అనేది ఉన్నా సరే నాకు అదంతా కూడా అది సెకండ్ పార్టే. దానికన్నా ఎక్కువ బాధని దేవుడు చూస్తాడు. మామూలు శరీర సంబంధమైన బాధలు దేవుడు చూడడు. అటువంటి వారికి బలము, ధైర్యము అవి దొరకవు. ఎప్పుడైతే మొదట నీతిని, రాజ్యాన్ని వెతుకుతారో వారికి మాత్రమే భయపడకము, దిగులు పడకము, ధైర్యం తెచ్చుకొని బలంగా ఉండు అని మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డ, శరీరానుసారమైన బోధ ఉంది, ఆత్మానుసారమైన బోధ కూడా ఉంది. ఆత్మానుసారమైన బోధ దేవుడే వాళ్ళు దర్శించి మాట్లాడతారు. దేవుడే దర్శించి మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే దేవుడు దర్శిస్తాడో శరీర సంబంధమైన బాధలు కూడా తీసేస్తాడు. అటువంటి బలాన్ని ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు. అందుకని దేవుడు, యెహోవా దేవుడు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు మరి దేవుణ్ణి తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా ఉన్నారు చాలా మంది. అందులో అలాగే దేవుని పిల్లలు కూడా, దేవుని నమ్ముకున్న పిల్లలు కూడా శరీర సంబంధంగానే, భూ సంబంధమైనవే వెతుక్కుంటా దేవుణ్ణి మీద, సేవకుల మీద తిరుగుబాటు చేసే ప్రజలు ఎక్కువ ఉన్నారు లోకంలో. కాబట్టి ఇశ్రాయేలు గురించి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను, ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడలా, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త. దేవుడు ఏ కట్టడలు, ఆజ్ఞలు, విధులు ఇచ్చారో అవి పాటించాలి. పాటించలేనప్పుడు మరి మోషే ఆ కట్టడల ప్రకారముగాను, ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుటకును నీవు జాగ్రత్త పడేలా నీవు వృద్ధి పొందుదువు. అప్పుడు వృద్ధి పొందుతావు, అప్పుడు ఆశీర్వదిస్తాడు, అప్పుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడతాయి. దేవుని మాట వినకుండా తిరుగుబడి చేసినప్పుడు దేవుడి యొక్క ప్రణాళిక మన పట్ల నెరవేరుతూ దేవుని రాజ్యాన్ని వెళ్ళలేము. తండ్రి చిత్తం నెరవేరిస్తేనే దేవుని రాజ్యము అనే మత్తయి 7:21 దేవుడు చెప్తున్నారు. చాలాసార్లు ఈ మాటలు చెప్తూనే వస్తున్నారు. ఎందుకంటే రాకడ సూచనలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనం అస్తమాట కూడా జ్ఞాపకం చేయవలసినవి అవే. ఈ భూ సంబంధమైన ఎందుకుంటే భూలోకంలో ఉండిపోతారు, అంత్యక్రీస్తు వచ్చి వాడిని నలిపి పారేస్తాడు. దేవుని రాజ్యం అయితే ఉండదు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని బలంగా ఉండండి. దాని విషయంలోనే ధైర్యం తెచ్చుకోమంటాడు. ఆ ధైర్యం తెచ్చుకున్నప్పుడు ఈ హలోక సంబంధమైన కూడా అవి తన్నుకుంటా వస్తాయి ఆశీర్వాదం. కాబట్టి ధైర్యం తెచ్చుకొని బలంగా ఉండము, భయపడకము, దిగులు పడకము అని చెప్తున్నారు ఇశ్రాయేలు ప్రజలతో. మరి ఆయన భయపడద్దు అని చెప్తున్నాడు. మరి వారిని చూసి దిగులు పడద్దు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. నీతో దేవుడే వస్తాడు. నువ్వు ఒంటరి వల్ల బాధపడకు, నేను ఎవరు పట్టించుకోవట్లేదని బాధపడకు. దేవుని రాజ్యాన్ని కడుతున్నావు కదా, శరీరానుసారం భయపడకూడదు, కానీ ఆత్మలో శరీరాన్ని అగ్నిలో పడవే వారికి భయపడమని నన్ను దేవుడు నిలబెట్టాడు నా సేవ స్టార్టింగ్లో.
ఇప్పటి వరకు కూడా అటువంటి భయం అనేది నాకు రాలేదు. కానీ మందిరం కట్టే విషయంలో మూలాల్లో ఆ బాధతో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడిన విషయాలు ఇవి. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6 నుండి 8 వచనాలతో దేవుడు మాట్లాడుతున్నారు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండను, యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వారితో కూడా పోయి దాన్ని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయము పొందకము అని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్తున్నాడు. మోషేతోటి, మోషే యెహోషువ అని భయపడద్దు అని చెప్తున్నాడు. అలాగే మనం భయపడకుండా మన కుటుంబంలో ఉన్న వారికి, మన ఇరుగు పొరుగులు ఉన్నవారు, మన దేశంలో ఉన్న వారికి, మన సంఘంలో ఉన్న వారికి కూడా దేవుడి మాటలు వినండి, భయపడద్దు. విన్నప్పుడు ఈ ప్రకృతి ఇలా గర్జించదు. ఈ సునామీ ఇలాగే ఏపీలో ఆంధ్రప్రదేశ్లోకి వచ్చింది, సునామీ వచ్చేస్తుంది. మరి అనేకమైన భూకంపాలు ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే దేవుని కట్టడలు, ఆజ్ఞలు, విధులు అయిపోనట్లేదు. దేవుడు ప్రాణం పెట్టాడు, దానికి విలువ లేదు. మరి మనిషికి అలా విలువ ఉంటుంది, దేవుడికి విలువ ఇవ్వలేని వాళ్ళు మనిషికి విలువ ఇవ్వరు కదా. కాబట్టి దేవుడు ఎవరైతే అలాంటి బాధపడుతున్నారో ఒంటరి పోరాటం చేస్తూ, సేవ అనేది ఒంటరి పోరాటమే, ప్రజల సేవ అనేది ఒంటరి పోరాటమే. కాబట్టి ఆ విధంగా దేవుడు మాట్లాడుతున్నారు, భయపడద్దు అని చెప్పి. నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయం పొందకము అని ఇశ్రాయేలు అందరితో కూడా, అందరి ఎదుట కూడా మరి మోషే యెహోషువతో ఆ విధంగా చెప్తున్నాడు. మన ఆత్మీయ బిడ్డలతో, మన పిల్లలతో మనం చెప్పవలసిన మాటలు ఈ అంచె దినాల్లో అలాగే వారిని బలపరచాలి, వారిని సిద్ధపరచాలి దేవుని రాజ్యాన్ని వెళ్ళడానికి. యెహోషువ కొన్ని దేవుడు మాట్లాడుతున్నారు. నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణ శిక్ష పొందుదురు అని చెప్తున్నాడు. నీ మీద తిరగబడదే జాగ్రత్త. దేవుడు సేవకుల్ని ఎందుకు ఎంచుకుంటాడు? ప్రేమించి వాళ్ళలో క్వాలిటీని చూసి, వాళ్ళ హృదయాన్ని చూసి వాళ్ళు దేవుని కోసం, దేవుడి ప్రజల కోసం నిలబడతారు. దేవుని రాజ్యానికి తీసుకురావడానికి దేవుడికి మనుషులకి మధ్యవర్తులుగా ఉంటారు అని వాళ్ళని నిర్ణయిస్తాడు. మన మాట వినమంటున్నాడు. ఇప్పుడు యెహోషువ మాట వినకపోతే ఏం జరుగుతుందని యెహోషువ 1:18 నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించే ప్రతి విషయంలోనే నీ మాట వినని వారందరూ మరణ శిక్ష నొందుదురు, నీవు నిబ్బరము కలిగే ధైర్యం తెచ్చుకోవడం వల్లని యెహోషువకు ఉత్తరం ఇచ్చాడు. యెహోషువకు దేవుడు ఆ విషయాలు జాబ్ ఇచ్చాడు అనమాట. మనం బాధపడుతుంటే, నేను ఒంటరిని అని బాధపడుతుంటే, అలాగే మనం ఒంటరిగా బాధపడుతుంటాం. మన మాట కుటుంబంలో వినరు, ఉద్యోగంలో వినరు, దేశంలో ఏదైనా చెప్తే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇలాగ దేవుడు ప్రతి ఒక్కరికి విధేయత దయచేయండి అని చెప్పి దేవుడు మాటలు విన్నప్పుడు దేవుడు ఉగ్రత రాకుండా, మరణాలు రాకుండా దేవుడు సహాయం చేస్తాడు. అవన్నీ అటువంటి పరిస్థితులు ఎన్ని చూపించినా చాలా ధీమాగా ఉంటున్నారు, చాలా ధీమాగా ఉంటున్నారు. వాళ్ళకి దీవెనలో ఆశీర్వాదాలే కావాలి. అలా ప్రార్థన చేస్తే ఇంకా దిద్దుబాటు అవసరం లేదు, మా ఇష్టం వచ్చాడు మేము ఎలా జీవించినా పర్వాలేదని వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటున్నారు. కాబట్టి దేవుడు ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డ, మనుషులు మాటలు కావు ఇవి, దేవుని మాటలు. కాబట్టి మనుషులు దీవించేస్తే నేను చల్లవు. దేవుడికి మధ్యవర్తిగా, దేవుడికి మీకు మధ్యవర్తులు. అలా దీవించినప్పుడు ఆశీర్వాదాలు అవన్నీ కూడా ఎప్పుడైతే ఆ క్వాలిటీస్ ఉంటాయో వాళ్ళకే ఆశీర్వాదాలు చెందుతాయి. లేకపోతే ఎవరు దీవించారో వాళ్ళ దగ్గరగా వచ్చేస్తాయి అవి ఆశీర్వాదాలు. అందుకని దేవుడు ఆ మాటలు చెప్పారు. నువ్వు ఎవరైనా దగ్గరికైనా వెళ్ళినప్పుడు శుభమని చెప్పాలి, ఆశీర్వాదించమని చెప్తాము. కానీ క్వాలిటీస్, వాళ్ళకి అర్హతలు ఉన్నప్పుడు దేవునికి ఆజ్ఞలు, కట్టడలు, విధులు అవన్నీ కూడా ఆచరించి దేవుడు కొన్ని విషయాలు కళల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు విధేయత చూపించాలి.
విధేయత చూపించి, మేము ఎలాగైతే విధేయత చూపించి ఎంత శ్రమ అయినా సరే ఓర్చుకొని మరి దేవుడిచ్చిన పనులు చేయడానికి ప్రాణాలు తెగించి ఎలాగైతే నిలబడుతున్నామో, మీరు కనీసం విని దేవుడి మాట విని ఆశీర్వాదాలు పొందుకోవడానికి కూడా అలా వినాలి. లేకపోతే పరిస్థితి మీద ఇలా ఉంటుంది. మొదటి దినవృత్తాంతాలు 22వ అధ్యాయంలో దేవుడు ధైర్యం తెచ్చుకొని బలంగా ఉండు అంటున్నాడు. ఆయన ఈ విషయంలో ధైర్యం తెచ్చుకో, నువ్వు బలంగా ఉండు, దేవుని మాటలు విను, అలాగ జాగ్రత్తగా ఆయన కట్టల ప్రకారము, ఆయన తీర్చిన తీర్పుల ప్రకారము జరిపించడానికి జాగ్రత్త పడినప్పుడే దీవెనలు, అభివృద్ధి అనేది అక్కడ, ఆశీర్వాదం అనేది అక్కడ ఉంటుంది. అలాగా దేవుడు చేస్తానంటున్నారు. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనికొనును, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. అన్నిట్లో కూడా ఒక వివేకం అనేది ఇస్తాడు. వివేకంగా నడుచుకుంటా, ఎవరో నడిపించక్కర్లేదు. ఒంటరి వారినే 1000 మందిగా చేస్తాడని యెషయా 60:22 వచనంలో అందుకే చెప్పారు. ఇక్కడ మొదటి రాజులు 2వ అధ్యాయము 3వ వచనంలో చెప్తున్నారు, ఈ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని, దేవునికి ఏ పనులు అప్పచెప్పాడు అవన్నీ నోట్ చేసుకొని దాని విషయంలో బాధ్యత వహించాలి, దాన్ని కాపాడాలి, ఆయన మార్గములను అనుసరించాలి. ఆయన ఏ మార్గం చెప్పాడు, ఏ కట్టడలు చెప్పారు, ఏ మాటలు నీకు చేయమని చెప్పారు, దేవుడు తండ్రి చిత్తం నీ పట్ల ఏమై ఉంది, నేను ఏ విధంగా పిలుచుకున్నాడు, ఆ విషయాలు జ్ఞాపకం చేసుకొని ఆయన మార్గములు నడిచిన ఎడల నీవు ఏ పని చేసుకున్నా, ఏ పని పూనుకున్నా సరే, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకంగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మం అంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము అంటున్నాడు. ఆ విధంగా మనం గైకొనాలి, అప్పుడు దేవుని రాజ్యము వస్తుంది. ఈ లోకంలో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ అడుగు పెట్టినా సరే జయం అనేది అప్పుడు దేవుడు ఇస్తానంటున్నారు. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుడికై యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసులకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించు అంటున్నాడు దేవుడు నాతో. అలా కాకుండా పని దేవుడు జరిగిస్తున్నాడు. మూలంలో ప్రజలగుడిలో దేవుడు ఆ విధంగానే ఇచ్చాడు. మరి దానికోసం నడిపించిన దేవుడు మరి ఈ విషయంలో కూడా నడిపించడానికి మరి బలముగా ఉండు, భయపడకు, దిగులు పడకు, ధైర్యం తెచ్చుకొని బలంగా ఉండు చెప్తున్నారు. అది మొదటి దినవృత్తాంతాలు 22వ అధ్యాయం 13వ వచనంలో చెప్పారు. ఇప్పుడు మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 10వ వచనంలో పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనుషులకు తెలుసుకొని, మనసుగా అర్థమవుతుంది ఆ బాధ. మనసులకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించు అంటున్నాడు ఆయన. అలాగా అద్భుతకరంగా దేవుడు జరిగించడానికి దేవుడు ఎంతో ప్రేమించి, నా దేవుడు నిజంగా అలాగ జరిగిస్తున్నాడు. మనం ఎంత చక్కగా ప్రవర్తించాలి, ఎంత చక్కగా మనం బలం కలిగి ఉండాలి. దేవుడు మాట వింటేనే బలం, ధైర్యము అందులోనే ఉంది. దిగులంతటి కూడా పోగొట్టే దేవుడు మాత్రం మనుషులు చెప్తే వాళ్ళ మాట వినరు, ఫోన్లు ఎత్తరు, చెప్తారు కానీ చేయరు. శాస్త్రులు పరిశీలన ఆత్మలలో వాళ్ళు చెబుతారు అంతే, చేయరు. టైంకి ఫోన్లు ఎత్తరు, దానికి జవాబు ఇవ్వరు. వాళ్ళకి ఇష్టమో వస్తే ఎత్తుతారు, లేకపోతే లేదు. కానీ అలాంటప్పుడు దేవుడు మాట్లాడే విషయాలు బట్టి మనం ధైర్యం తెచ్చుకొని పని జరిగించు అని దేవుడు చెప్తున్నప్పుడు ఎంత ధైర్యం వస్తుందో ఒకసారి ఆలోచించండి. మనుషుల మాటలు ధైర్యం తెస్తాయా, దేవుడి మాటలు ధైర్యం తెస్తాయా? యెహోవా ఇల్లు కట్టగించే కట్టువారి ప్రయాసం వ్యర్థము అంటున్నాడు కదా. మరి యెహోవా పట్టణాన్ని కాపాడని ఎలా, అది కాపుదలి కాసిన వాడు ప్రయాస. ఆ వాచ్మెన్ అంత రాత్రి నిద్ర ఆపుకున్నా సరే అది వ్యర్థమే అంటున్నాడు కదా. మరి అలాంటిది మందిరం అనేది విషయంలో, ఆయన మందిరం విషయంలో ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడో దేవుడికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాడు. దేవుని స్తోత్రాలు. కాబట్టి దేవుని మాటలు
ఇర్మియా 22:3-4 కూడా యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. నీతిగా ఉండాలి, మనం న్యాయంగా నడుచుకోవాలి. దోచుకొనబడిన వారిని బాధ పెట్టు వారి చేతిలో నుండి విడిపించండి. దోచేస్తున్నారు, మనుషుల దగ్గర డబ్బులు దోచేస్తున్నారు, మనుషులు కూడా దోచేస్తున్నారు. దొంగ మాటలు చెప్పి, దేవుడు మాటలు ఇవే అని చెప్పి వాళ్ళని, అటువంటి వారిని విడిపించండి అంటున్నారు. ఆ దేశంలోనైనా తండ్రి లేని వారినైనా విధవరాళ్ళనైనా బాధింపకుడి, వారికి ఉపద్రవం కలుగజేయకుడి. ఈ స్థలంలో నిరపరాధుల రక్తము చిందింపకుడి. నిరపరాధుల రక్తాన్ని చిందించద్దు. వాళ్ళు ఎంతమందో మరి చాలా వేదన పడుతూ ఉంటారు. అటువంటి వారి విషయంలో బాధ్యత లేకుండా మరి అలా మనం ఉండకూడదు. మీరు నిత్యముగా ఇలాగ చేసిన ఇలా దావీదు సింహాసనం మీద కూర్చుంటూ రాజుల రథములను గుర్రములను ఎక్కి తిరుగుచు ఉద్యోగస్తుల సమేతముగాను జనుల సమేతముగాను ఈ నగరు ద్వారముల గుండా ప్రవేశిస్తున్నారు అని చెప్తున్నారు. కాబట్టి మనం ఎలా ఉండాలో ప్రతిదీ కూడా వాక్య స్వరూపమైన దేవుడు మరి మనతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం అవి రాసుకోవాలి. దాని ప్రకారం నడవడానికి దేవుడు పాదాలు పట్టుకొని ఒక తీర్మానం చేసుకోవాలి. తర్వాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాడంట. మరి అపోస్తల కార్యంలో 13:22 మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దావీదు ఏ విధంగా ఒక సాక్ష్యం పొందుతున్నాడో మనం అలాగే నీతిగా న్యాయంగా బ్రతుకుతూ ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన శాసనాలు ఇవన్నీ కూడా పాటించడానికి నేర్చుకోవాలి. చెప్పినవి వినాలి, రాసుకోవాలి. దేవుడి మాటలన్నీ కూడా డేట్ వేసి రాసుకోవాలి. ఆ డేట్ అయ్యిందరికి మరి అది నెరవేరిపోతుందేమో. ఆ డేట్ అందుకే ఎన్ని రోజులైంది దేవుడు మాట వినకుండా ఆయన మీద తిరుగుబాటు చేస్తూ అని చెప్పి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. తర్వాత మరి దేవుడు అతడు నా ఇష్టానుసారైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం చెప్పాడు. అలాగే మన కోసం ఆయనకి ఇష్టమేమేంటి, ఆయన మందిరము మరి ఏ విధంగా ఉండాలి, మందిరములో దేవుని బిడ్డలు ఏ విధంగా పని చేయాలి, ఎవరికి దేవుడు ఏ పని అప్పచెప్పారో ఆ విషయాలు మరి దేవుడు అలాగా జ్ఞాపకం చేసుకొని అలాగా నడవమని చెప్తున్నారు. అలాగే మొదటి దినవృత్తాంతాల్లో 28:7 మరియు నేటి దినమున చేయుచున్నట్లు అతడు ధైర్యం వహించి నా ఆజ్ఞలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల నేను అతని రాజ్యమును నిత్యము స్థిరపరచుదును. కన్ఫర్మ్ అనమాట. ఆయన దేవుని రాజ్యాన్ని, మన రాజ్యాన్ని, మనకి ఆశీర్వాదాలు వర్ధిల్లింప చేయడం విషయంలో నిత్యము కూడా స్థిరపరుస్తాడట. మన సంతతిని దీవిస్తానని మనం చెప్పుకున్నాము. దేవుడు ఆ విధంగా ఆశపడుతున్నాడు మనము చక్కగా ఉండాలని. యెహోషువ గ్రంథంలో 1:6-9 నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిత్యముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. మరి మోషే యెహోషువకి చెప్తున్నాడు, మరి ధర్మశాస్త్రం అంతా కూడా ఎలా ఉందో అలాగ నడవాలి, దాని చెప్పున నడవాలి. నువ్వు నడిచే ప్రతి మార్గములో చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథం నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేటుకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించడం నీ మార్గమును
వర్ధిల్లింపజేసుకొని చక్కగా నువ్వు ప్రవర్తిస్తావు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండవు, దిగులు పడద్దు, జడేకు. నీవు నడిచే మార్గం అన్నిట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడని మనల్ని బలపరిచే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు నాకు స్తోత్ర. దేవుడికి ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరం కొరకట 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తూచ సఖ్యము కానంత విస్తారమైన ఎత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. రాళ్లను కూర్చి ఉంచి తిని నీవు ఇంకనూ సంపాదించుడు గాక. మరియు పని చేయదగిన విస్తారమైన శిల్పకారులను కాసే పనివారులు వడ్రవారులు ఏ విధమైన పనినేను నెరవేర్చగల మంచి పనివారులు మీ వద్ద ఉన్నారు అని చెప్తున్నారు. మంచి పనివారు దేవుడే చెప్తారు, మంచి పనివారు మీ దగ్గర ఉన్నారు. అలా దేవుడు ఆలయం కట్టడానికి దేవుడు మంచి పనివారిని ఇచ్చారు. లెక్కలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి కాబట్టి నువ్వు పరిపూర్ణము యెహోవానికి తోడుగా ఉండును గాక. మరియు దేవుడు తన కుమారుడైన సొలొమోనుకు సహాయము చేయవలనని దావీదు ఇశ్రాయేలు అధిపతులకు అందరికీ కూడా ఆజ్ఞాపించాడు. దేవుడు ఏంటంటే ఆజ్ఞాపిస్తాడు. దేవుడు అధిపతులకు మరి అనేకమైన బిడ్డలకు ఆజ్ఞాపిస్తాడు. దేవుడు అంత మంచి దేవుడు. ఎందుకంటే దేవునికి ఎవరైతే ప్రీతికరమైన సేవ చేస్తారో, ప్రీతికరంగా దేవునికి ఇష్టంగా ఉంటారో మరి ఆ దేవుడు అలాగా భయపడద్దు. మరి భయము వలన దేశము లోపరచబడి ఉన్నది అని చెప్తున్నారు. భయము వలన దేశము లోపరచబడి ఉన్నది, దేశం లోపడిపోతుంది. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు కదా. చుట్టూనున్న వారి వల్ల తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు కదా. దేశ నివాసులను ఆయన నాకు వశపరిచి ఉన్నాడు. యెహోవా భయము వల్లను ఆయన జనుల భయము వల్లను దేశము లోపరచబడి ఉన్నది. కావున హృదయపూర్వకంగా మీ దేవుడైన యెహోవాను వెతుకుటకు మీ మనస్సును దృఢపరుచుకొని ఆయన నిబంధన మందసమును దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను ఆయన నామం కొరకు కట్టబడు ఆ మందిరములోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టండి అని చెప్తున్నారు. పూనుకోమంటారు. చాలా మంది పూనుకోకుండా మరి దేవుని రాజ్యాన్ని కట్టకుండా వాళ్ళ రాజ్యాలే కట్టుకోవడానికి తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని ప్రజల మీద, దేవుని సేవకుల మీద, దేవుడి మీదే తిరుగుబాటు చేస్తున్నట్టు మనకి అర్థం అవట్లేదు. సేవకుల మీద తిరుగుబాటు చేస్తే దేవుడి మీదే తిరుగుబాటు చేసినట్టు లెక్క. వాళ్ళ రాజ్యాలు కట్టుకోవడానికే డబ్బులన్నీ కావాలి. దేవుడు కోటీశ్వరులు చేసేస్తుంటే ఆశీర్వదించి దీవించి దాని కోసం ప్రార్థన చేయి. తెలియదు ప్రభా నీ సేవకులు కుమారుల ప్రభా అని ప్రార్థన చేస్తుంటే దేవుడు దీవిస్తున్నారు. కానీ వాళ్ళు చేస్తున్న పనులు ఏంటంటే దాన్ని బట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు విందాం. సామెతలు 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచి వారిని అవి చూచుచున్న దేవుడు ఆయన. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయని సుకుమార సుమములైన నీ నేత్రాలము కృతము అగ్ని జ్వాలలమయమే నీ చూపుల బలయాలు తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా. ఎంత ఘనమైన జీవితం ఉన్నా, ఎంత ఉన్నతమైన స్థితి ఉన్నా సరే మంచివారి ఎడల మంచివారిని ఆయన చూస్తున్నాడట, చెడ్డవారిని కూడా ఆయన చూస్తున్నాడట. కాబట్టి సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండని ఎడల ఆత్మకు భంగము కలుగును. కుటిలత ఉంటే ఇటువంటి విషయాలు చెప్పరు. దేవుడు జీవవృక్షము
దేవుడు నిర్ణయించిన వాళ్ళు ఏంటంటే ఉన్నది ఉన్నట్లుగా యథార్థవంతుల ప్రార్థనే దేవుడు వింటాడు. కాబట్టి శరీరమును చంపవారికి భయపడద్దు దేవుని బిడ్డ. ఆత్మను శరీరాన్ని చంపవానికే మనం భయపడదాము. కాబట్టి మూఢుడు తన తండ్రి చేయి శిక్షణ తిరస్కరించను, గద్దింపులకు లోబడిన వాడు బుద్ధివంతుడగును. గద్దిస్తున్నప్పుడు మనం లోబడ్డామనుకో, దేవుడు చెప్తున్న ఈ మాటల్ని మనం, దేవుడు గద్దించి చెప్తున్న మాటలకి మనం లోబడ్డామనుకో మనం వర్ధిల్లుతాము. మరి దేవుడి మూఢులట తన తండ్రి చేయి శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడు వాడు బుద్ధిమంతుడు అవుతాడు. నీతిమంతుని ఇల్లు అప్పుడు ఎలా ఉంటుందట? గొప్ప ధననిధిగా ఉంటుందట. నీతిమంతుని ఇల్లు ఎలా ఉంటుంది? గొప్ప ధననిధి. భక్తిహీనుల కలుగు వచ్చబడి శ్రమకు కారణము. శ్రమలు వస్తాయి దేవుని బిడ్డ. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నారో అలాగ మనం జీవించాలి. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు. అనుకూలమైన బోధకులు వెతుక్కుంటా ఉంటది. దురద చెవులు గలవారాళ్ళు. కాబట్టి బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు. స్టాండర్డ్ గా వారు ఉండలేరు. దేవుడి మాటలు వినడానికి ఇష్టం ఉండదు. అన్ని శరీరానుసారమైన బోధనే కావాలి. అనుకూలమైన బోధకుల కోసం వెతుక్కుంటా ఉంటారు. కాబట్టి భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. అంటే ఏ అర్పించినా సరే అవంతా కూడా దేవునికి ఇష్టం లేదట. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థంగా మనము దేవుడు ఏం చెప్తున్నారో దాని ప్రకారం మనం ఆ వాక్యం పట్టుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆనందిస్తాడట. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము. భక్తిహీనుల మార్గాలన్నీ కూడా ఎటువంటి మార్గాలు ఎక్కడ తిరిగినా సరే దేవునికి హేయము, ఇష్టం లేదంట. నీతిని అనుసరించి వారిని ఆయన ప్రేమిస్తాడంట. మార్గం విడిచిన వారికి కఠిన శిక్ష కలుగును. దేవుని మార్గాలను విడిచిపెట్టావా దేవుని బిడ్డ, కఠినమైన శిక్ష వాళ్ళకు కలుగుతుందట. సామెతలు 3వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. దేవుని బిడ్డ చూడు, గద్దింపును దేశించువారు మరణము నొందుదురు. పాతాళము అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి. నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును కదా. నరుల హృదయం, మన హృదయాలు దేవుడికి తేటగా కనబడతాయి. కాబట్టి దేవుడు మనం ఏ మాటలు చెప్పంటే, ఏ విధంగా నడమంటే ప్రతిదీ కూడా మనం మాట వినాలి. దాని ప్రకారం నడిచినప్పుడే మనకు దీవెనలు, ఆయన ప్రేమను మనం పొందుకుంటాము, ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటాము. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని చెప్తున్నారు. కాబట్టి పాతాళములు అగాధ కోపములు యెహోవాకు కనబడుచున్నవి. నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడు కదా. అపహాసకులు తను గద్దించి వారిని ప్రేమించేవాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. జ్ఞానమైన మాటలు ఎవరైతే చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడు. ఆ జ్ఞానమైన మాటలు నచ్చవు. వాళ్ళకి అనుకూలమైన బోధే చేయాలి, వాళ్ళకి ఇష్టమైన బోధే చేయాలి. అవే నచ్చుతాయి. శరీరానుసారమైన బోధే చేయాలి. ఇది కూడా చేసుకోరు. దేవుని ఆజ్ఞలు పాటించడం ఇష్టం ఉండదు. అక్రమాలు కట్టడం ఇష్టం ఉండదు. ఆయన కట్టడం అనుసరించడం ఇష్టం ఉండదు. వాక్యానుసారంగా నడవడం ఇష్టం ఉండదు. కానీ దేవుడు ఏం మాట్లాడుతారో, అపహాసకుడు తల్లి గద్దించి వారిని ప్రేమించేవాడు జ్ఞానుల యొద్దకు వాళ్ళు వెళ్ళరు. జ్ఞానులు దేవుడు పిల్లలు జ్ఞానంగా చెప్తుంటే దేవుడు వాళ్ళ దగ్గరికి రాకుండా సాతాను చేస్తాడట. జ్ఞానుల దగ్గరికి వెళ్ళడు. సంతోష హృదయము ముఖమునకు తేటనిస్తాడు. అందుకనే వాళ్ళ ముఖాలు మాకు ఎన్నిసార్లు చీకటితో నిండిపోయిన ముఖాల్లో కనబడతా ఉంటాయి. తేటగా కనబడదు వాళ్ళ ముఖాలు. కాబట్టి సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. మనో దుఃఖము వల్ల ఆత్మ నలిగిపోవును. మనో దుఃఖము వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. శరీరానుసారమైన దుఃఖము ఎక్కువ ఉంటుంది. కాబట్టి రోమ 8వ అధ్యాయంలో 5, 6, 7 వచనాలు ఉంటుంది. మరణానికి దారితీస్తుంది శరీరానుసారమైన దుఃఖము. మరణానికి దారితీస్తుంది అని ఉంటుంది అక్కడ. కాబట్టి బుద్ధిమంతుని మనసు జ్ఞానము వెదజల్లును, బుద్ధిహీనుల మూఢత్వమును భుజించుదురు.
వాళ్ళ బుద్ధికి ఏం చేస్తారు, మూఢత్వాన్ని పూజిస్తూ ఉంటారంట. మరి వాళ్ళకి ఎలాంటి పరిస్థితి వస్తుంది, మనోదుఖము వల్ల వాళ్ళ ఆత్మ నలిగిపోతూ ఉంటుంది. కాబట్టి బాధపడవాలి, దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును. నిత్యం కూడా సంతోషం ఉంటుంది. ఎప్పుడైతే దేవుడి మాటలు మనం వింటుంటామో, సంతోషంగా మనం ఎప్పుడుంటామో, నిత్యము కూడా మనకి విందు జరుగుతున్నట్టు కూడా దేవుడు చూపించారు. ఆలయం వెలుగుతూ ఉన్నట్టు చూపించారు, విందు జరుగుతున్నట్టు చూపించారు దేవుడు. ఈరోజు నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే, నెమ్మది ఉండడానికి విస్తారమైన ధనం అయితే ఉంది, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉంటే చాలా మేలు అంటున్నాడు. కొంచెమైనా సరే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారండు. కాబట్టి భగవాని ఏంట క్రొవ్విన ఎద్దు మాంసము తినట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం తినడం చాలా మేలు అంటున్నాడు. భగవారు అవి ఇవి పెడుతుంటారు కానీ నాకు అసలు తినబుద్ధి ఇది, అసలు అక్కడ తినబుద్ధి లేదు. నాకు ఆశీర్వాదాలు కావాలనే తినడమే కానీ మరి అలాగా దేవుడు ఏంటంటే ఆకుకూరలు మొన్న వెళ్ళినప్పుడు మరి పెట్టినప్పుడు వాళ్ళు చేపలు ఫ్రై అని మరి చారు పెట్టి, అమ్మ మీరు రావడమే చాలా భాగ్యము, మీరు అడిగి పెట్టారు అని అలాగేమో మాట్లాడుతున్నారు. లేదమ్మా నేను వస్తాను, అలాంటి ఏం లేదు, అలాగే మనకండి అని చెప్పి 3 అయిపోతుంది, భోజనం చేయండి అని అంటున్నా. నాకైతే ఆ రోజు టైం తెలియలేదు, ఆకలి ఏం లేదు, కానీ అలా భోజనం చేయలేదు, అప్పటికి కూడా భోజనం చేయలేదండి. అలాగే మరి కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళకి చూపించారు, చాలా పెద్దగా చూపించాడు. ఒకటి ఇంకొక కథ కూడా చూపించారు. అక్కడికి ఎవరైతే అలాగా ఆ కుటుంబంలో ఆ విధంగా ఆశపడ్డారో ఆమెకి ఒక ఘటసర్పం మీద, అల్లుడికి ఘటసర్పం మరి వెంటాడుకొని మరి పట్టుకొని ఉన్నది ఇంకా అల్లుడికి. ఎందుకంటే తను దేవుడు పెట్టే కానీ క్రమం లేకుండా నడుస్తున్నందుకు, క్రమం లేని వాళ్ళతో సహవాసం చేస్తున్నందుకు అది చాలా వేదన పెట్టింది. మరి దేవుడు వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు 2 కళల ద్వారా దేవుడు మాట్లాడారు. మరి ఆ శత్రువైన సాతానుడు, దురాత్మల సమూహాలు చాలా పోరాటము. అటువంటి పోరాటంలో కూడా దేవుడు మరి ఒక ఘటసర్పం అయితే ఒక దగ్గర కనబడింది. ఆ పోరాటంలో మరి అది దానికైతే విడుదల రాలేదు. మరి ఈ ఘటసర్పం విషయంలో ఏ బిడ్డ అయితే మరి ఆమె పేరు కృప పోరాడుతున్న, ఆమె సంతోషంగా ఆ విధంగా నన్ను ప్రేమించి ఆమెకు ఆతిథ్యం ఇచ్చిందో, తనకి ఆ ఘటసర్పాలు శుభ్రంగా చంపినట్టు అల్లుడికి ఆవరించింది కదా, అల్లుడిని పట్టుకొని కథల్లో పడలేదు. అది 2 కొమ్ములు ఉన్నాయి దానికి. ఎందుకంటే దొంగ బోధకులు అనమాట, అబద్ధ క్రీస్తులు, అలాంటి వాళ్ళు. అలాంటి పరిస్థితులు అన్నీ కూడా భూలోకంలో ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో తన అల్లుడు అలాగే ఎక్కడైతే అటువంటి బోధకులతో స్నేహం చేసి అక్కడ ఉన్నాడో, తను ఆవరించినప్పుడు మరి అత్త చంపడం జరిగింది దాన్ని. దేవునామకి స్తోత్రం. ఎప్పుడైతే తన నిర్దోష హృదయంతో తన ఆ విధంగా చేసిందో, అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఆ విషయాలు నాకు తెలియవు, కానీ తన అల్లుడు నిన్న ప్రార్థన చేసినప్పుడు తను చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. కానీ ఎప్పుడైతే ఏకీపించినప్పుడు బాధగా దేవుడు బిడ్డలు వచ్చినప్పుడు అలా ప్రేమించి అలా ఏకీపించినప్పుడు తనకి ఆ చీకటి మీద, ఆ అబద్ధ బోధకుల మీద తనకి అధికారం ఇచ్చాడు. నాకు ఇచ్చిన ఆ అధికారం తనకు కూడా ఇచ్చినట్టు ఆ కళలో ఆ ఘటసర్పాన్ని చంపినట్టు దేవుడు చూపించారు. అంటే అధికారం ఇచ్చినట్టు కదా, ఆమె అబద్ధ బోధకుల్లో పడిపోదన్నమాట. ఇప్పుడు ఇక్కడ సామెతలు 3:17 పగవాని క్రొవ్విన ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమ గల చోట, ప్రేమతో పెట్టారనమాట. కందిపొడి మరి చారు ఉంది, చేపలు ఫ్రై ఉంది, అంతే. ఏదైనా సరే నాకు ఆకలేయట్లేదమ్మా, మీరు తిన్నారా లేదా అని నేను అడిగినప్పుడు చాలా బలవంతం చేసి ప్రేమగా పెట్టి దేవుడు మాటలు చెప్పడానికి దేవుడు అక్కడ సహాయం చేశారు. అలా ఎంతో సంతోషపడ్డారు. లానం కూడా ఉంది, పొగ తాగుతుంది, పొగ. తనకి కూడా శారమ్మ అని పేరు పెట్టి దేవుడు అక్కడ ఆ బిడ్డని దీవించడానికి, ఆ పొగ సైతాన్ని కూడా వెళ్ళగొట్టడానికి దేవుడు సహాయం చేశారు. చుట్ట తాగుతుంది బాగా.
దేవుడు నమ్ముకో 4 సంవత్సరాలు అయిపోతుంది, కానీ ఆ చుట్ట దెయ్యంతోనే మునిగి తేలుతుంది. తన భర్త చనిపోయాడు, కానీ మంచం పట్టే చనిపోయాడు, కానీ ఈమె మాత్రం అటువంటి పరిస్థితి ఉంది. దేవుడు విడిపించినందుకు అట్లా ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకి చాలా ఇష్టంగా దేవుని సేవకులు ప్రేమించి విని లోబడినందుకు గౌరసర్పం మీద అధికారం ఇచ్చాడు దేవుడు. చూడండి, దేవుడు అంత ఆశీర్వదించాడని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవా, వాళ్ళు అంత ప్రేమించినందుకు అటువంటి దీవెన ఇచ్చావయ్యా, నీకు ఇంత వందనాలయ్యా అని చెప్పింది. అందుకే దేవుడు ప్రేమ గల చోటట ఆకుకూరల భోజనం తినుట మేలు, వాళ్ళకి మేలు జరిగింది కదా అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. కపోద్రేకి ఎగవాడు కలహము రేపును, దీర్ఘ శాంతుడు వివాదమును అణిచివేయను. వివాదం ఏదొచ్చినా సరే అణిచేసి వాళ్ళకి ప్రేమగా మనము చెప్పాలి. అలాగే చెప్పడానికి ఇష్టపడి వాళ్ళకి ఎంత చెప్పినా చాలా మంది వినకుండా ఉన్న ప్రజలతో దేవుడు వాళ్ళు ఎలా చేయాలో కరెక్ట్గా చెప్పమంటున్నాడు. అప్పుడే నువ్వు బర్ధిల్లుతావు అని చెప్పి మరి మొదటి దశలోని దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయంలోని 23వ వచనం ద్వారా మనకి 13వ వచనం ద్వారా దేవుడు మనకి ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నారు. ఎవరు ఎలా ఉన్నా సరే చక్కగా చెప్పడానికి దేవుడు ఆ జ్ఞానం ఇస్తాడు అనమాట. కాబట్టి సోమరి మార్గము ముళ్ళ కంచే, సోమర్తనంగా తిని పడుకొని ధనం ఉంది కదా నా దగ్గర, నా కోసం ప్రార్థన చేస్తారు వీళ్ళు పనోళ్ళు అన్నట్టుగా ఉంటున్న వారి పరిస్థితులు ఎలాగున్నాయంటే, ఒక ధనం ఉన్నా సరే ముళ్ళ కంచలా ఉంది వాళ్ళ మార్గాలన్నీ కూడా. యథార్థవంతుల త్రోవ రాజమార్గము అంటే ప్రతి పని కూడా ఏది అనుకుంటే అవి గబగబా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం యథార్థవంతుల ప్రార్థనే దేవుడు వింటాడు. దేవుడు బిడ్డ మనము ఆ విధంగా ఉండాలని మరి దేవుడు ఆశపడుతూ, జ్ఞానం గల కుమారుడట తండ్రిని సంతోషపడతాడట, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరిస్తాడనమాట. తిరస్కారము, తిరుగుబాటు, తిరస్కారమే జీవితం అంతా అయిపోయింది. అర్థం కావట్లేదు, అన్ని విషయాలు అర్థమవుతాయి, కానీ అది వేషధారిలాగా ప్రవర్తించడం అది ఎంత పాపమో. వేషం క్షమిస్తాడట, వేషధారిని క్షమించడు. ఎందుకంటే మీరు కళ్ళుండి చూడరు, మీరు చెవులుండి వినరు, మీరు గ్రహించరు. ఎందుకంటే వీళ్ళ హృదయము క్రొవ్వినది చెప్పిన ప్రవచనము ఇది సరియే అని చెప్తున్నాడు. కాబట్టి జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపడతాడట. అలాగా బుద్ధి లేని వారికి మూఢత సంతోషకరము, వివేకం గలవాడు చక్కగా ప్రవర్తిస్తాడట. వివేకం కలిగి మనం చక్కగా ప్రవర్తించాలి. అది కూడా అంతం వరకు కూడా మనము అలాగా సహించుకుంటూ ఉండాలి. సహించుకున్నప్పుడు ఎందుకు సహించుకోవాలి? మరి సామెతలు 15 అధ్యాయము 3వ వచనం, ఈ మాటలన్నీ కూడా సామెతలు 15 అధ్యాయంలోనే మనం చదువుకుంటున్నాము. 3వ వచనం దగ్గరుండి మనం చదివాము. సామెతలు 15వ అధ్యాయంలో మీరు చూడండి, సరి చేసుకోండి. దేవుని సాక్షిగా దేవుని మార్గంలో నడిచి దేవుని సాక్షిగా మనం నిలబడాలని దేవుడి మాటలు చెప్తున్నారు. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉంటాయంట. అందుకనే వారిని మంచి వారిని అవి చూస్తూ ఉంటాయి. కాబట్టి దేవుడు చూడట్లేదులే అని మనం అది భ్రమపరిచే ఆత్మ చెప్తా ఉంటుంది. దేవుడు చూడట్లేదులే, మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? దేవుడు మన పక్షాలు ఉంటే మనకు విరోధి ఎవరని రోమపత్రిక 8:31 వచనంలో ఉంటుంది. కాబట్టి మనకు విరోధి ఎవరు ఉండరు. ఎందుకంటే దేవుడికి ఇష్టంగా మనల్ని నడవాలి. అది మెయిన్ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన్ని ప్రేమించాలి. ఆయన మాటలు ఏంటో ఆయన మాటలు గైకొనాలి. మొత్తం 25-21 వచనంలో అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటేవి, నేను అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను, నీ యజమానిని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పినట్టుగా దేవుడు మనల్ని యజమానులుగా మరి మనల్ని ఆశీర్వదించడానికి మరి ఆయన సంతోషంలో మనం పాలిభాగులుగా ఉండడానికి దేవుడు ఆశిస్తున్నాడు. ఎలా మనల్ని చెప్పమంటున్నారంటే ఫిబ్రవరి 13:7 మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును ప్రవర్తన ఫలాలు శ్రద్ధగా మీరు అనుభవిస్తారు. ఎలాగంటే మా ఫిబ్రవరి రాసిన పత్రికలో ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని కాస్తున్నారు, మీకోసం ప్రార్థనలు చేసి మీకు ఏ అపాయము
రాకుండా మీ విషయంలో అంతా కన్నీరు కాచి రాత్రి పగులు మీకోసం ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మాట వినాలి అని చెప్పిన దేవుడు మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును వారు అంతం వరకు నడుచుకున్న రీతి అంతవరకు దేవుని బిడ్డలతో దేవుని సేవకులతో ఉండాలి. ఎందుకంటే మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. అలా కాపరిగా ఉండి మిమ్మల్ని కాస్తున్నప్పుడు మీరు కూడా వాళ్ళతో కలిసి ఉండాలి. శ్రద్ధగా వాళ్ళని శ్రద్ధగా తలంచుకుంటూ ఉండాలి. వాళ్ళు శ్రద్ధగా వాళ్ళ ఎళ్ళ శ్రద్ధ వహించాలి. వారి విశ్వాసం అనుసరించాలి. వాళ్ళు ఎలా విశ్వాసం మీద దేవుని రాజ్యాన్ని కడుతున్నారు, ఒంటరిగా ఉండి ఎలా కడుతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు ఆయన. కాబట్టి నానా విధములైన అన్య బోధల చేత త్రప్పబడకుండా ఉండమంటున్నాడు ఆయన. అన్య బోధలు ఆ విషయాలు కూడా కళల్లో కూడా చూపించారు. ఎన్నో విషయాలు కళల ద్వారా ఈ పాయింట్ల మీద చూపించారు. కానీ వినలేని ప్రజలు, తిరుగుబాటు చేసే ప్రజలు నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడబడి భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయం స్థిరపరచుకోవడం మంచిది. హృదయాన్ని స్థిరపరచుకోవాలి. భోజన పదార్థాలే అవే బుర్రలో ఉంటాయి. అవి ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఎలా పెట్టాలి, ఎలా సంతోషపెట్టాలి, ఆ విషయంలో భూ సంబంధమైనవి ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏం భుజిద్దామా అని చింతపడద్దు. మొదటి నీతిని రాజ్యాన్ని అందుకనే వెంటనమంటున్నాడు. హృదయ స్థిరం భోజన పదార్థం బట్టి కాక కృపను బట్టి హృదయము స్థిరపరచుకునే మంచిది. భోజనమును బట్టి ప్రవర్తించే వారికి ఏమీ ప్రయోజనం కలగలేదు. మనకు ఒక బలిపీఠం ఉన్నది. దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయ వారికి అధికారము లేదు. వీటి రక్తము పాప పరిహారార్థంగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడను. ఆ జంతువుల కళేబరంలో శిబిరములకు వెలుపట దహింపబడుతుంది బలి అర్పించినప్పుడు. మరి దేవుడే ఈ విషయంలో బలి అయిపోయాడు. కాబట్టి ఆయన శరీరం రక్తము మనము తీసుకుంటున్నప్పుడు పరిశుద్ధపరచుడికే దేవుడు గమని వెలుపట శ్రమ పొందాడు. ఆయన ప్రాణం పెట్టాడు, తన స్వార్థాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఆయన నిందను భరించు శిబిరము వెలుపలికి ఆయన ఎద్దకు వెళ్ళుదాము అంటున్నాడు. దేవుడి సన్నిధి ఎక్కడుంటే అక్కడ దేవుడి పిల్లలు సేవకులతో ఉండాలి. వాళ్ళు చేస్తున్న పనుల్లో ఉండాలి. నిలువరమైన పట్టణం మనం ఎక్కడ లేదు, కానీ ఉండబోవు దాని కోసము ఎదురు చూచుచున్నాము. మనం ఈ భూలోక సంబంధమైనవి ఎదుర్కోకుండా పరలోక సంబంధమైన వెతకడానికి సహకరించమంటున్నారు. ఎందుకంటే నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోవు చిన్నదాని కోసము ఎదురు చూచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించాలంటే దేవునికి ఆరాధన చేయాలి. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోవద్దు. అట్టి యాగములు దేవునికి అవి దేవుని అన్నమాట. అవి దేవునికి ఇవ్వాలి. ఉపకారాలు అనేవి చెయ్యాలి. మనం చేస్తూ మీ పైన నాయకులుగా ఉన్న వారు లెక్క అప్పచెప్పవలసిన వాళ్ళే మీ ఆత్మలను కాయించున్నారు. కాబట్టి ఆత్మీయ బిడ్డలందరూ కూడా వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి అని చెప్తున్నారు. దేవుని సేవకులకి లోబడి ఆ విధంగా ఉండాలి. మా నిమిత్తము ప్రార్థన చేయడి మేము అన్ని విషయములు యోగ్యంగా ప్రవర్తింపగోరుచు మంచి మనసాక్షి కలిగి ఉన్నామని మనం నమ్ముకొని మనం ఆ విధంగా నడవమంటున్నారు. కాబట్టి దేవుడు ఈ మాట దీవించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధాత్మ దేవ, మహిమగల దేవ, అభిషక్తుడా నాయన, అయ్యా నా తండ్రి మాతో మాట్లాడిన దేవ, అయ్యా నిద్రం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాం. అయ్యా నా తండ్రి బలం తెచ్చుకోండి అని చెప్తున్నాం ప్రభా. నీ ఆజ్ఞల కట్టలు అనుసరించి నడమంటున్నాం ప్రభా. ఎంచ దినాల్లో ప్రభా మేము వర్ధిల్లాలి అంటే ప్రభు నీ మాటలు మేము అంగీకరించాలి. నీకు ఇష్టంగా మేము నడవాలి. నీ చిత్తానుసారంగా మేము నడుస్తామయ్యా. తీర్మానం చేసుకుంటున్నామయ్యా. ఈ మాట వింటామయ్యా. నీకు లోబడదాం ప్రభా. చేతులు బిడ్డలందరినీ విధంగా దీవించండి. లోబడిన వాళ్ళ ప్రజలకు శ్రమ అంటుందా ప్రభా. మేము లోబడతామయ్యా. అయ్యా నా తండ్రి నీ మాటలకు అన్నిటికీ లోబడుతున్నామయ్యా. అయ్యా మాట్లాడండి మాతో. నా తండ్రి నడిపిస్తున్నావు దేవా.
వర్ధిల్లింప చేస్తానని, ఆశీర్వదిస్తానని, దీవిస్తానని అయా యుగములు మీతో ఉండడానికి ప్రభు అంచు దినాలు నీ జ్ఞానంతో నింపండి, మహిమతో నింపండి, అభిషేకంతో నింపండి. ఆటంకపరుచిన ప్రతి దురాభిషేకులు దూరం వచ్చి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకుంటున్నందుకు, నీ సాక్షిగా నిలబెట్టుకుంటున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీరు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీ కోట్లాది వందనాలు చెల్లిస్తే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తల్లి యొక్క దీవెన, కుమారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మరి చేతులెత్తిన బిడ్డలకి ప్రభావం నాయన. అనేక మంది తెలియక నశించిపోతున్నారు, వారందరిని వెతికి రక్షించడానికి అయా సదాకాలము తోడైంది నడిపించిన గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామమునకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.